హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు 21 ఇయర్స్ తర్వాత మా స్కూలు కేడిపిఎం స్కూల్లోని నేను చదివాను 6th to 10th క్లాస్. ఇవాళ ఆ ఫ్రెండ్స్ అందరినీ కూడా కలవబోతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. 21 ఇయర్స్ తర్వాత అందరినీ చూడడం, కలవడం నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అక్కడికైతే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను రెడీ అయ్యి. సో అక్కడ మేము అందరం ఎలా ఎంజాయ్ చేస్తాము అంటే ఒక 21 ఇయర్స్ తర్వాత మేము ఆఫ్టర్ 10th క్లాస్ ఫేర్వెల్ తర్వాత మళ్ళీ ఆ బ్యాచ్ అందరం 2003 బ్యాచ్ మాది 10th. సో మళ్ళీ ఆ బ్యాచ్ అందరూ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా టీచర్స్ కూడా ఇవాళ అందరూ వస్తున్నారు చాలామంది. సో ఈవెంట్ అంతా ఎలా జరుగుతుంది అన్నది ఈ వీడియో అంతా మీకు చూపిస్తాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతమందిని గ్యాదర్ చేయడము అవన్నీ కూడాను ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ కూడా నాకు స్కూల్లో చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. మెయిన్ 6th to 10th వరకు కూడా నేనే క్లాస్ లీడర్ని. సో ఇప్పటికీ కూడా అలాగా ఒక లీడర్గానే అందరూ నన్ను ఈవెంట్ ఆర్గనైజింగ్లో కూడా అందరూ అలాగే ఇప్పటికీ కూడా ఆ గౌరవం ఇస్తున్నారు అందరూ. ఇప్పుడు ఇంకా ఈవెంట్ అయితే ఎలా జరుగుతుంది ఏంటి అన్నది నేను మీకు చూపించబోతున్నాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. 1998 నుంచి 2003 వరకు 6th నుంచి 10th వరకు నేను ఇక్కడ ఈ స్కూల్లోనే చదివాను. ఇది కేడిపిఎం హై స్కూల్, మున్సిపల్ స్కూల్. ఇది తెలుగు మీడియం చదివాను వైజాగ్లోని. నాకైతే ఈ స్కూల్లో చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ, గేమ్స్ కానీ, సింగింగ్ కాంపిటీషన్స్ కానీ, డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ గ్రౌండ్లో అయితే ఎక్కువ టైము మ్యాక్సిమం చదువు ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ అన్నీ కూడా ఎక్కువ ఈ గ్రౌండ్లోనే మేము స్పెండ్ చేసేవాళ్ళము. ఇక్కడ త్రోబాల్ అన్నీ ఆడేవాళ్ళం అన్నమాట. ఇంకా మాది ఫైనల్ ఫేర్వెల్ అయితే 10th క్లాస్లో ఇక్కడ ఈ స్టేజ్ మీదే జరిగింది. సో ఆఫ్టర్ 21 ఇయర్స్ 2003 ఫేర్వెల్ తర్వాత 10th క్లాస్ మళ్ళీ మేము 2024లోని మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాము. మళ్ళీ సేమ్ ప్లేస్లో సేమ్ లొకేషన్లో కలుస్తున్నాము. సో మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్కరు వస్తూ ఉంటే ఇంకా వాళ్ళని వెల్కమింగ్ చేయడం కానీ, ఇంకా వాళ్ళ జోక్లు అవన్నీ ఆ రోజు మేము ఫేర్వెల్ చేసినప్పుడు అందరికీ కళ్ళల్లో ఒక బాధ ఉండేది. ఫేర్వెల్ టైంలో ఎవరికైనా 10th క్లాస్లోని అయిపోతే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, ఒక సాడ్నెస్. అప్పుడు ఎంత బాధతో విడిపోయి అప్పట్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఫోన్వి ఉండేవి కాదు, ఎవరి దగ్గర ఫోన్స్ అప్పుడు లేవు కాబట్టి. సో అప్పుడు ఎంత బాధగా విడిపోయామో మళ్ళీ ఆఫ్టర్ 21 ఇయర్స్ తర్వాత అందరం కలిసి హ్యాపీగా కలవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ. ఇక్కడ అందరి ఫేసెస్లో చూస్తే కామన్గా స్మైల్ అన్నది ఉన్నది. ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఫోన్ అన్నది యూజ్ చేయలేదు. అది మీరు గమనించినట్లయితే వీడియో మొత్తం మీద. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఫ్రెండ్స్, మనకి బాగా ఇష్టమైన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినప్పుడు మనకి ఫోన్ కానీ, టీవీ కానీ ఏవి అంత చూడాలనిపించవు. సో ఇక్కడ కూడా చూసారా, అందరూ హ్యాపీగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ, రిసీవ్ చేసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫేస్లో స్మైల్ అన్నది ఉన్నది. అందరిలోనూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ అప్పట్లోని నిక్ నేమ్స్ అవన్నీ గుర్తు తెచ్చుకొని అవన్నీ చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఒక్కొక్కరును. ఇంకా ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చారు అందరూను. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అన్నది అందరూ కూర్చొని మాకు అక్కడ మాట్లాడుకుందుకే మాకు టైం అంతా అయిపోయింది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమా చూసినప్పుడల్లా మా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో, ఎవరెవరు ఏంటేంటి చేస్తున్నారో, మేమందరం ఎప్పుడు ఇలా కలుస్తామని అనుకునేదాన్ని ఆ సినిమా చూసినప్పుడల్లా. సో ఫైనల్లీ మేము కూడా అందరము కలిసాము. అవర్ డ్రీమ్ కమ్ ట్రూ. మా అందరికి అలా నెరవేరిన రోజు ఇది.
చాలా చాలా హ్యాపీగా ఉన్నాము అందరం కలిసి. చాలా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్‌తో ఆట పట్టించుకుంటూ, అప్పటి నిక్‌నేమ్స్ గుర్తు తెచ్చుకుంటూ, అంతే అల్లరిగా ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ చాలా ఆనందంగా గడిచింది ఆ రోజంతా మాకు అందరికీ. మరి ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసినప్పుడు మరి కంపల్సరీగా ఫొటోస్ తీసుకోవాలి కదా! అందుకే ఇలా అందరము కలిసి బాయ్స్, గర్ల్స్, పిల్లలు అందరూ కలిసి ఇలా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మా టీచర్స్ అయితే ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. మా కృష్ణవేణి టీచరు, మా 6th క్లాస్ టీచర్ ఆవిడ, పింక్ సారీ కట్టుకున్న ఆవిడ, గ్రీన్ సారీ కట్టుకున్న ఆవిడ సుందరి టీచరు, ఆవిడ నాకు 8th క్లాస్ టీచరు. సో ఈ వీడియో ద్వారా మా టీచర్స్ అందరినీ, మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మేము కలిసినందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో మా టీచర్స్ కూడా అంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మనం టీచ్ చేస్తున్న పిల్లలు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి అవన్నీ వాళ్ళు తెలుసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూను. ఇంకా మేమందరం కలిసి అక్కడ సరదాగా లంచ్ కూడా చేసాము. ఇక మా ఫ్రెండ్సే ఇక్కడ అందరూ కూడా చేస్తున్నారనమాట సర్వీసింగ్. సో ఇలా అందరం కలిసి సరదాగా జోకులు వేసుకుంటూ మా టైంని ఆ రోజంతా స్పెండ్ చేసాము. అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలియలేదు. అంత టైం కూడా మాకు ఇలా నిమిషంలో అయిపోయింది, ఇదేంటి అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. లంచ్ కూడా ఏంటంటే అక్కడ టాప్ టెర్రస్కి వెళ్ళి మా స్కూల్ డేస్లో అందరం కలిసి వాళ్ళు తెచ్చుకున్న లంచ్ బాక్స్లు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ తినేవాళ్ళము. సో మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ మాకు గుర్తొచ్చాయి ఇక్కడ అందరం కలిసి ఇలా లంచ్ చేస్తున్నప్పుడు. ఇంకా మా పిల్లలందరూ ఇలా కలిసి కూర్చొని భోజనం చేసి మా పిల్లలందరితో ఆడుకుంటూ ఒకరితో ఒకళ్ళు ఇలా సరదాగా ఆ రోజంతా టైము గడిపేశారు అందరూ. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మాకున్న కష్టాలు, బాధలు అన్నీ మర్చిపోయి పక్కన పెట్టేసి అప్పట్లో మేము ఎలా హ్యాపీగా ఉండేవాళ్ళమో ఆ టైంలోని మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ అప్పుడు ఇలా ఉండేది, అలా ఉండేది అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ అంతే అల్లరితో అంతే హ్యాపీగా అందరం ఇలా కలిసి టైం స్పెండ్ చేయడం నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చింది. ఇది లైఫ్ టైం మెమరీ నాకు, మా అందరికీ కూడా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీతో కలిసి ఇలాగ టైము స్పెండ్ చేయడం అన్నది ఆఫ్టర్ 21 ఇయర్స్ తర్వాత స్కూల్ డేస్లో మెమరీస్ వేరు. స్కూల్ డేస్లో మెమరీస్ని ఇప్పుడు 21 ఇయర్స్ తర్వాత ఎలా తలుచుకున్నామో ఈ 21 ఇయర్స్ తర్వాత జరిగిన ఈ ఈవెంట్ని మేము లైఫ్ లాంగ్ అయితే కంపల్సరీ గుర్తుంచుకునేలా ప్రతి ఒక్కరికి మెమరీగా ఈ ఈవెంట్ అన్నది ఉండిపోతుందని నేను అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ చాలా దూరాల నుంచి కూడా వచ్చారు. చెన్నై, హైదరాబాదు, విజయనగరం, విజయవాడ,
ఇంకా నర్సీపట్నం, చోడవరం ఇలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు. ఇంకా మా టీచర్స్ అందరినీ కూడా మేము ఇన్వైట్ చేసాము. 6th to 10th క్లాస్ చదివిన టీచర్స్ అందరినీ. వాళ్ళకి ఒక చిన్న సత్కారం లాగా చేద్దాము అని అనుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది మాకు బ్రహ్మాజీ సారు. ఈయన మాకు ఫిజిక్స్ చెప్పేవారు 9th క్లాస్ 10th క్లాస్లో. ఇంకా ఈ మేడం వచ్చేసి అరుణ టీచరు, మాకు సోషల్ చెప్పేవారు. ఇంకా నాకు 9th క్లాస్లో క్లాస్ టీచర్ ఈవిడ. ఇంకా తబితా టీచరు మాకు స్పోర్ట్స్ చెప్పేవారు అనమాట. ఒక రకంగా నాకు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అంత ఇంట్రెస్ట్ వచ్చింది కూడా ఆ మేడం వల్లనే. ఇంకా మా టీచర్స్ అందరూ మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినందుకు, మా టీచర్స్ మాకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అందరినీ చూస్తూ ఇంకా వాళ్ళ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ, వాళ్ళు కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళు కూడా ఈ ఈవెంట్లోని మా వల్ల కలవడం అన్నది నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఒక రకంగా వాళ్ళకి మేము సంతోషాన్ని పంచగలిగాము అనేసి. ఇంకా ఇప్పుడు ఈవెంట్ అయితే మేము స్టార్ట్ చేసేస్తున్నాము. మొదలు పెట్టుకుందాం. ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టే ముందు నా తరపున నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. నా స్నేహితులందరికీ, ఇక్కడ వచ్చిన స్నేహితులందరికీ, మా టీచర్లందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలామంది చాలా దూరాల నుంచి వచ్చారు. వాళ్ళు ఒక టైం తీసుకొని ఒక డే స్పెండ్ చేయడానికి అందరికీ వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యాక్టివిటీ మనం ఏదైతే ఈ ప్రోగ్రామ్ మనం రియూనియన్ చేయాలనుకొని ఒక 1-2 years నుంచి అందరి స్నేహితులు చాలామంది కష్టపడ్డాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు అందరి ఫ్రెండ్స్ కలిసాం. దగ్గర 90 మంది దాకా మన స్టూడెంట్స్ అందరూ కలిసి వచ్చాం, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈవెంట్ని ఇంకా దగ్గరుండి నడిపించడానికి మన టీచర్లు కూడా మనతో పాటు ఈరోజు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా మనం సత్కరించుకుందాం, వాళ్ళతో కూడా మనం 4 మాటలు పంచుకుందాం. తర్వాత మన స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడచ్చు. ఓకే, ఒకరినొకరు మన టీచర్లు పిలుచుకొని వాళ్ళతో కూడా వాళ్ళ గుర్తులు మనం మాట్లాడుకుంటాం. సో ముందుగా ఇన్స్టాగ్రామ్ అడిగారు, ఎందుకంటే మా అందరికీ 6th క్లాస్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఫస్ట్ పరిచయం వీళ్ళున్నారు. ఈరోజు చాలా శుభదినం. ఏడిపిఎం స్కూల్కి మా ఓన్ స్టూడెంట్స్తో ఇది 2వసారి సన్మానానికి రావడం నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీరందరూ కూడా, నేను 95 నుంచి 2000 వరకు ఈ స్కూల్లో పనిచేయడం జరిగింది. మీరందరూ అప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ మాత్రమే నా దగ్గర చదువుకున్నారు. కానీ నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయిన 8th 9th 10th మీకు చెప్పకపోయినా సరే మీరు అందరూ గుర్తుపెట్టుకొని నన్ను పిలిచినందుకు మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే, మేమందరం కూడా చాలా సంవత్సరాల నుంచి టీచర్స్ అందరం కూడా అనుకుంటాం అందరం ఈ ఊర్లోనే పనిచేస్తున్నామని, కానీ ఎవరికెవరు చూసుకోవడం కానీ, కనీసం సంవత్సరం ఒకసారి ఫోన్ చేసుకోవడం కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఈ విధంగానే టీచర్లు అందరినీ మీరు అందరూ కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకి భారతదేశంలో ప్రపంచం మొత్తం మీద కూడా అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ చేస్తున్నారు. ఒక ఉద్యోగం వచ్చిందని చెప్పి మనం ఇంకా అయిపోయిందిలే లైఫ్ అనుకోకూడదు, పెళ్ళి అయిపోయిందిలే ఇంకేమైపోయింది అనుకోకూడదు. కానీ జెంట్స్ మనకి ఏ విధమైన సెక్యూరిటీ ఇచ్చినా సరే లేడీస్ అందరూ కూడా మనకంటూ ఒక సెక్యూరిటీ ఉండాలి, చదువుకోవాలి, మన పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మనకంటే బాగా చదివించాలి, ఏదో ఒక విధంగా వాళ్ళని ముందుకు తేవాలి అంటే జ్ఞానం అనేది ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం చదువుకోవాలి. ఇంకా అందరూ చిన్నపిల్లలే మా దృష్టిలో, మీకు అందరికీ బోల్డ్ వయసు ఉంది. ఇంకా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీరు చదువుకోవచ్చు, ఇంట్లో కూర్చొని డిగ్రీలు చదువుకోవచ్చు, బీఈడీలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు సంపాదించవచ్చు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం అందరికీ అన్ని అవకాశాలు మన కాళ్ళ దగ్గరికే తేవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పాఠశాలలో ఎన్నో మధుర స్మృతుల్లాగా నేను 5 years పనిచేశాను. కానీ పిల్లలందరూ కూడా మనం ఎంత కొట్టినా తిట్టినా మన చుట్టే అలా తిరుగుతూ ఉండేవారు. ఇప్పుడు సెక్షన్ క్లాస్ తక్కువ మందిగా 130 మంది ఉండేవాళ్ళు సెక్షన్లో. ఆ అటెండెన్స్ వేసరికి 1/2 గంట పైన అయిపోయింది నా సెక్షన్కి. 6th to 7th మాత్రమే మేము మార్నింగ్ సెక్షన్లో నేను ఉండేదని, తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే మన టైం వేస్ట్ చేయకూడదు, ఎంజాయ్మెంట్తో పాటు మన కెరియర్ కూడా చూసుకోవాలి పిల్లలందరూ కూడా. అది ఏంటి టీచర్ గారు ఈ టైంలో కూడా చెప్తున్నారు అనుకోకండి.
ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత సుందరి పట్ల నా ఆశీస్సులు 1987 నుంచి ఇక్కడ చేశానమ్మా. నాకు చాలా బ్యాచెస్ బాగా గుర్తున్నాయి. పిల్లలందరూ ఏదో టైంలో ఎక్కడో చోట కనిపిస్తున్నారు. ఏ వీళ్ళకన్నా ఎవరో ఒకరు మేడం నేను మీ దగ్గర చదివాను. దాంట్లో మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఇంతలా డెవలప్ అయినందుకు. అక్కడ ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నారో కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అందుకని మీరంతా కలిసి వచ్చి ఇప్పుడు ఈరోజు మమ్మల్ని చాలా ఆనందపరిచారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ బాగా డెవలప్ అయ్యారు చాలా వరకు. మీ పిల్లల్ని కూడా ఇంకా బాగా ఎక్కువ డెవలప్ చేయండి. మీరేదో అంతంత మాత్రానికైనా మీ పిల్లల్ని మంచిగా చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేలాగా ట్రై చేయండి. ఇది మా అభిప్రాయం. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉండండి అమ్మా. విద్యార్థులు చాలామంది కొంతలో ఆపేశారు కదా. ఇద్దరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆపేశారు. పిల్లలు కొంచెం డెవలప్ అయ్యి స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ గోయింగ్ అయిన తర్వాత మీకు ఖాళీగానే ఉంటుంది. ఆ టైంలో మీరు చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఏదో ఒక జాబ్ సంపాదించండి. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేస్తే మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఏ కష్టమూ లేకుండా. భార్గవి మాత్రం బాగా గుర్తుంది మాకు. వాటికి చెప్తా ఉంటుంది. మంచి టాకర్ భార్గవి, కొంచెం కాదు, టాకింగ్ పవర్ బాగా ఎక్కువ భార్గవికి. అందుకే వెంటనే మళ్ళీ నువ్వు జాబ్ చేయమ్మా, మధ్యలో ఆపుకు, ప్రస్తుతానికి పిల్లల్ని పెంచుతున్నానండి చెప్పింది. డెవలప్ చేస్తాను, వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత నేను కూడా జాబ్ ట్రై చేస్తాను మేడం అని చెప్పింది. నాకు చాలా హ్యాపీ అయింది ఆ మాట చెప్పడం. అలా అందరూ మంచిగా డెవలప్ అవ్వండి మళ్ళీ. ఓకే, అందరికీ నా బెస్ట్ విషెస్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మజీ సార్ రండి సార్, రండి రండి. అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈ స్కూల్ నాకు ఒక ప్రత్యేకత, అంటే ప్రత్యేకం నాకు స్పెషల్. ఈ స్కూల్ అంటే చూడండి, తొలివలపు అంటారు దీన్ని. అంటే ఉద్యోగం వచ్చింది మా ఫస్ట్ ఈ స్కూలు. పిల్లలు అంటే 8th క్లాస్ పిల్లలు ఇక్కడికి అందరూ నేను జాయిన్ అయినప్పుడు హ్యాండ్ మీద ఉండేవారు. హ్యాండ్ మీద క్లాసు ఫిబ్రవరిలో మేము జాయిన్ అయ్యాం. మాతో నెక్స్ట్ అది మా కెరీర్ మీ కెరీర్ ఒకసారి స్టార్ట్ అయింది. అంటే 8th క్లాస్ నుంచి అనుకుంటే అది ఏంటంటే మీ బ్యాచ్ కూడా మాకు ప్రత్యేకం. మంచి పిల్లలు ఉండేవారు ఆ క్లాస్లోని. చక్కగా మంచి పొజిషన్లో అందరూ ఆల్మోస్ట్ అందరూ సెటిల్ అయ్యారు. నెక్స్ట్ ఏంటంటే ఏమంటే అర్థం లేదు. ఈ ఫోటో మేడం మీద తీసుకున్నాం. చక్కని ఫోటో మేడం మీద తీసుకున్న అపరాజర్ మాస్టర్ చక్కని లైఫ్. అంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది ఇక్కడ. ఈ గాలి నేల అన్నట్టుగా చక్కగా ఈ గాలి ఈ 9 సంవత్సరాలు చేసినప్పుడు 2001 నుంచి 2010 వరకు ఇక్కడే చేశాను. ఈ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు కూడా చాలా బాధపడ్డాను. మిగతా స్కూల్లో అంత అటాచ్మెంట్ లేదు, కానీ ఈ స్కూల్లో ప్రతి రూమ్తో నాకు అనుబంధం ఉంది. ప్రతి క్లాస్ తోటి ప్రతిది ఒక మధుర స్మృతే. ఇక్కడ చక్కగా ఈ ఫంక్షన్ పిలిచి మమ్మల్ని అంటే మీతో పాటు మాకు ఆనందాన్ని పంచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత కవిత మేడం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను.
ఎందుకంటే మా పిల్లలు అంటే మా సొంత పిల్లలే ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి ఎదిగి మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారని ఇప్పుడు విన్నాను నేను. ఐఎమ్ సో హ్యాపీ. మేడం చెప్పారు కదా హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారని. హౌస్ వైఫ్ అసలు రియల్ స్ట్రగుల్ ఎక్కడంటే హౌస్ వైఫ్ దగ్గరే ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఎందుకంటే పిల్లల్ని మంచి ప్రయోజనం చేయడం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇన్ యువర్ హ్యాండ్. ఇక్కడ ఒక కలెక్టర్ చేయాలన్నా కమిషనర్ చేయాలన్నా మీ చేతుల్లో ఉంది. అంత బాగా చదివించే కెపాసిటీ మీలో ఉండాలి. అర్థమైందా? అందుకని మీరు కూడా వరి అవసరం లేదు. బట్ అన్నిటికంటే కష్టమైన ఉద్యోగం. నేను 2 ఉద్యోగాలు చూస్తున్నాం కదా, హౌస్ వైఫ్గా ఉంటున్నాము ప్లస్ జాబ్ కూడా చేస్తున్నాం కదా. బట్ మాకు ఈ స్కూల్తో ఉన్న అనుభవం ఏంటంటే ఫస్ట్ టీచర్గా జాయిన్ అవ్వకుండా ఇదే స్కూల్లో చదివాను. ఈ స్కూల్లోనే నేను చదివాను. అదే స్కూల్లో భగవంతుడి దయ వల్ల బ్లెస్ చేసి ఇక్కడ స్కూల్లో ఫస్ట్ అపాయింట్మెంట్ 7 బ్రహ్మాజీ సారు, అరుణ మేడము, శారదా మేడము, విజయలక్ష్మి మేడం, నెక్స్ట్ లక్ష్మి గారు, రేఖారాణి మేడము, మేమందరం 7 ఒకేసారి ఇక్కడే జాయిన్ అయ్యాం. అంటే మాకు లైఫ్ ఇచ్చింది ఈ స్కూల్ కదా. అందుకని మీరు ఈ స్కూల్లో చదివినా కూడా ఇప్పుడు విన్నాను చాలామంది పిల్లలతో మాట్లాడినప్పుడు ఏమన్నారు, టీచర్ ఆ పొజిషన్లో ఉన్నాయి, ఈ పొజిషన్లో ఉన్నాయి, ఈ పొజిషన్. ఐఎమ్ సో హ్యాపీ. మా లైఫ్ ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే మా పిల్లల వల్ల కూడా అంత హ్యాపీగానే ముందుగా మీ లైఫ్ సెటిల్ అయినప్పుడు మేము హ్యాపీగా చూసాం మిమ్మల్ని. చాలా సంతోషంగా ఉంది. మంచి ఉన్నత స్థాయిలో భగవంతుడు మిమ్మల్ని దీవించాడు. ఇంకా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అయ్యి హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ని ఉండాలని మా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు విన్నాను చాలామంది పిల్లలతో మాట్లాడినప్పుడు ఏమన్నారు, టీచర్ ఆ పొజిషన్లో ఉన్నాయి, ఈ పొజిషన్లో ఉన్నాయి, ఈ పొజిషన్. ఐఎమ్ సో హ్యాపీ. మా లైఫ్ ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే మా పిల్లల వల్ల కూడా అంత హ్యాపీగానే ముందుగా మీ లైఫ్ సెటిల్ అయినప్పుడు మేము హ్యాపీగా చూసాం మిమ్మల్ని. చాలా సంతోషంగా ఉంది. మంచి ఉన్నత స్థాయిలో భగవంతుడు మిమ్మల్ని దీవించాడు. ఇంకా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అయ్యి హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ని ఉండాలని మీ ముందు పిటీ మ్యాచర్లు ఎవరు లేరు. మీరు శారదా మేడం మాకు బెస్ట్ పిటీ టీచర్. మీ ప్లేస్ ఉండడం మాకు ఫస్ట్ ఆ గేమ్స్ ఎంజాయ్ చేసింది మీ వాళ్ళే. ఆ 9th to 10th క్లాస్లో చాలామంది నాకు తెలిసి మా ఆడపిల్లలు చాలామంది త్రో బాల్ ప్లేయర్స్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం. సో లాస్ట్ మన గెస్ట్ మా అరుణ మేడం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఆల్రెడీ ఇప్పుడు మన ముందు ఎవరెవరు కృష్ణవేణి మేడం, అదేవిధంగా సుందరి మేడము, బ్రహ్మజీ సారు, కవిత మేడం కూడా మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడడానికంటే ముందు మీరు ఎవరెవరో వచ్చి ఇక్కడికి వచ్చి జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్. జస్ట్ వాట్ ఈస్ యువర్ నేమ్. ఎందుకంటే మేము ఇప్పుడు నేను ఎంటర్ అయ్యేసరికి మీరు ఒక్కొక్కరు వచ్చి పరిచయం చేసుకున్నారు. మీరు ఎవరు కూడా బాధపడకండి. ఎందుకంటే 20 years బ్యాక్ అట్ ద ఏజ్ ఆఫ్ మై ఏజ్ అప్పటికి 23-24లో మేము జాబ్లోకి వచ్చాం. జస్ట్ ఎందుకంటే మేము స్టూడెంట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాం. మాకు ఏమీ తెలియదు. మేము ఉద్యోగంకి వచ్చాము, పిల్లలు పాఠము ఈ ఒక్కటే మాకు ఆ రోజు తెలుసు. సో మా కాన్సన్ట్రేషన్ స్టూడెంట్ని ఈ జిల్లాలో ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలో టాప్ తీసుకురావాలి అన్నదే మా మోటో కింద ఉండేది. ఎవరైతే ఉన్నామో సబ్జెక్ట్ టీచర్స్ కాంపిటేటివ్ మాలో ఉండేది. మిమ్మల్ని పైకి తీసుకురావాలంటే మాలో మాకు కాంపిటీషన్ ఉండేది. మేము నెంబర్ 1 చేయించాలి అన్నదే ఉండేది. కాబట్టి మీరు ఈరోజు వచ్చేసరికి మిమ్మల్ని చూస్తుంటే మేము రికగ్నైజ్ చేయలేకపోయాం. నేనైతే రికగ్నైజ్ చేయలేకపోయాను. ఒక 3-4 క్యాండిడేట్స్ మాత్రమే నేను రికగ్నైజ్ చేయగలిగాను. దయచేసి ఏమీ అనుకోకుండా మీరు ఇక్కడికి వచ్చి మీ పేరు, మీ సెక్షను, ప్రస్తుతం మీరేం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేడర్, ఇట్స్ యువర్ ప్రొఫెషన్, కెరియర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది పక్కకు తీసేయండి. మనిషి ఆనందంగా ఉండడానికి ఏ ప్రొఫెషన్ అయినా మంచిదే. కాబట్టి మీరు
ధైర్యంగా మీరు ఇక్కడికి వచ్చి మేడం నేను ఇది అని మీరు మాట్లాడితే ఆ తర్వాత నేనేం మాట్లాడాలన్నది మాట్లాడతాను. ఎందుకంటే ఈ రోజున కూడా మీరు మాకు పిల్లలే, మేము మిమ్మల్ని విద్యార్థులుగా భావించే మేము ఇక్కడికి వచ్చాము. మీరు మమ్మల్ని గుర్తించి ఒక గ్రాటిట్యూడ్గా మాకు ఇక్కడికి పిలిచి మేడం మీరు అందరూ రండి అని అన్నారు కాబట్టి మేము ఆనందంతో ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చిన పని కానివ్వండి వాటెవర్ ఏదైతే ఉందో అది నేను మాట్లాడాలి అంటే ముందు ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత 4 మాటలు నేను మాట్లాడతాను. మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీ టైము మా టైము కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో 2 మాటల్లో మీ పేరు, మీరేం చేస్తున్నారు, అమ్మాయి అయ్యండి మీరు హోమ్ మేకర్ అయితే ధైర్యంగా చెప్పండి మేము ఇది చేస్తున్నాము. అదేవిధంగా అబ్బాయి అయ్యండి మీరు ఏదో ఒక ప్రొఫెషన్ మీరు చేస్తుంటారు. ఈ రోజున మీరు ఉన్నారే అంటే నేను ఈ పని చేస్తున్నాను. ఒకవేళ ఒకరు పెద్ద కంపెనీలో ఉండవచ్చు, ఒకరు చిన్న కంపెనీలో ఉండవచ్చు, ఒకరికొకటి ఉండవచ్చు. ఏది కూడా భయపడవద్దు, సిగ్గుపడవద్దు. ఇట్స్ అన్ ఐడెంటిటీ కాబట్టి మీరు జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. జస్ట్ నేను ఇది చేస్తున్నాను, పేరెంట్స్ మీరు వెళ్ళిపోండి. కాబట్టి ఆ తర్వాత మాకు సన్మానం అన్న తర్వాత సన్మానం ఇది ఎందుకంటే అది పెద్ద పని కాదు. మేము ఇక్కడికి వచ్చాము అంటే ఆ 4 మాటలు ఆ రోజున చెప్పిన మాటల ప్రకారం ఇక్కడ ఈ రోజున ఉన్నారని చెప్తున్నారు. ఈ రోజు మేము మాట్లాడబోయే మాట మీ భవిష్యత్తులో ఇంకొక 20 సంవత్సరాల వరకు గుర్తుండేలా ఉండాలి అంటే మీరు మాట్లాడాల్సిందే. ఫస్ట్ మీకు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అతనితో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. నాతోనే మొదలు పెడతాను. సో అందరికీ తెలుసు నా పేరు లక్ష్మీనారాయణ, కొంతమంది భద్రంగా పిలుస్తారు ఫస్ట్. సో నేను స్కూల్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ అందరూ ప్రతి స్టూడెంట్ ప్రతి మంచిగా మనం సబ్జెక్ట్ నేర్చుకున్నాం, టీచింగ్ మన టీచర్ చెప్పిన మన పాఠాలని నేర్చుకున్నాను. కానీ నాకు ఇక్కడ మా టీచర్ల దగ్గర నుంచి నాకు జరిగిన సపోర్ట్ అదృష్టవంతంగా నాకు ఎక్కువ దొరికిందని కోరుకుంటాను. సో దాంట్లో మొట్టమొదటి చెప్పిన పేరు మన అరుణ మేడమే. నాకు 10th క్లాస్లో అందరూ ట్యూషన్స్కి ఎఫర్ట్ చేసేవారు. మన ఆ టైంలో సిచ్యువేషన్ ఫినాన్షియల్గా అంత ఉండకపోవడంతో నేను ట్యూషన్ కూడా వెళ్ళేవాళ్ళు కూడా కాదు. అందరూ నాతో మహేశ్వరి కానీ భార్గవి కానీ సుగుణ కానీ మా క్లాస్తో వాళ్ళతో పోటీ పడేవాళ్ళు ర్యాంకుల గురించి. మధ్యలో అశోక్ చాలా గట్టిగా పోటీ చేసేవాడు వాళ్ళతో పాటు. నేను ఎక్కడో 3-4 ప్లేస్లో ర్యాంకులో కూర్చునేవాడిని. అప్పుడు ఎక్కడ చిన్న బాధ ఉండేది, ఎక్కడ 4th ఉంటాను 5th ఉంటానని చెప్పి. అప్పుడు మేడం నాకు చాలా సపోర్ట్ చేశారు కొన్ని సబ్జెక్టుల పరంగా, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కానీ సోషల్ నేర్చుకోవడానికి కానీ. తర్వాత ప్రభా మేడం అని ఉండేవారు, మేడం కూడా ఈరోజు కూర్చుండేవారు అనుకోరుకున్నాం, బట్ మిస్ అయిపోయారు. మేడం సైన్స్ చెప్పారు, తర్వాత లక్ష్మీ టీచర్ గారు ఎన్ఎస్ చెప్పారు. సో మంచి మన టీచర్లు మన ఆ టైంలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన మన పాఠాలు కానీ మనకు అందరికి మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు, మంచి స్కోర్స్ చేసుకున్నారు. మన స్కూల్ నుంచే ఈవెన్ అశోక్ అయితే చాలా టాప్ ర్యాంక్లో వచ్చాడు ఆ రోజు మ్యాథ్స్లో కూడా. సో ఇది ఏంటంటే మనకి టీచర్ల మన అదృష్టం. అప్పుడు అందరూ చాలా కోఆపరేటివ్గా మనకి మంచి లెసన్సే కాదు ఈవెన్ జీవిత పాఠాలు చాలా మంది చెప్పారు. ఆ జీవిత పాఠాలు చెప్పిన నాకు నా లైఫ్ ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఉండేది మా అరుణ మేడం గారు. ఇప్పుడు నేను రుణపడి ఉంటాను అందరికీ కూడా ఇక్కడ. సో బ్రహ్మాజీ సార్ గారు ఇప్పుడు సరదాగా మాకు మీరు చెప్పే పాఠాలు సార్, మీ పాటలతో పాటు మీ పాటలు చాలా ఇష్టం సార్. సో ఇది నా గురించి నేను చెప్పదలుచుకున్నాను. సో నెక్స్ట్ భార్గవితో స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. నేను భార్గవి ఏ సెక్షన్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ తెలియకపోతే చెప్తున్నాను. అందరికీ 2003 బ్యాచ్. నేను బేసిక్గా నాది బిఎస్సి బీఈడి చేశాను. ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ అంటే ఒక డెసిషన్ మేకింగ్ కానీ అవన్నీ నాకు చిన్నప్పటి నుంచే బేసిక్గా నా పర్సనాలిటీ అలాంటిది. దట్టు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడే. సో మీకు చాలా ఫ్యామిలీ బర్డెన్స్ కూడా ఎక్కువ, మా మదర్ కూడా వర్కింగ్ అనమాట. సో చిన్నప్పటి నుంచే నాకు ఇండివిజువల్గా నాకు ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవడం కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీ తీసుకోవడం కానీ అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఈవెన్ నాకు డిగ్రీకి వచ్చిన బీఈడీకి వచ్చినా సరే నేను 3rd క్లాస్ నుంచి బీఈడీ వరకు కూడా నేనే క్లాస్ లీడర్ని. అంటే ఇన్ని సంవత్సరాల్లో కూడా నేనే క్లాస్ లీడర్ని లీడ్ చేశాను. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా నేను మన టీచర్ చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను. మనం ఫర్దర్ ఒక లైఫ్ అంతా మనం లీడ్ చేయాలి అంటే మనకి ఏదైనా బేసిక్ ఒక పునాది అన్నది నేను మెయిన్ స్కూల్లో జరిగేవి నేను భావిస్తాను. స్కూల్లోనే మనం టీచర్స్ తోటి ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేస్తాము. సో వాళ్ళు ఎలా మనకి చెప్తారు, వాళ్ళు ఎలా మనతో ఉంటారు, మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ మనతో ఎలా ఉంటారు,
ఒక డెసిషన్ అన్నది ఎలా తీసుకోవాలి, ఒక టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా నాకు చాలా క్యాల్కులేట్ చేసుకుంటాను. నేను నా లైఫ్లో కూడా నేను చేసినవి నేను అందరికీ చెప్తాను. సో ఒక రకంగా బీఎస్సీ బీఈడి నేను అరుణ టీచర్ని చూసి కానీ, బ్రహ్మ సార్ని చూసి కానీ, మన టీచర్స్ కృష్ణవేణి టీచర్, సుందరి టీచర్, కవిత టీచర్ అయితే ఇంకా స్పోర్ట్స్ అనమాట. నేను ఇప్పటికీ కూడా స్పోర్ట్స్ నేను ఆడతాను. మా బాబుతో కూడా ఈక్వల్గా నేను టెన్నిస్ ఆడతాను, అన్నీ ఆడతాను. ఆ ఇంట్రెస్ట్ తోటే నేను మా బాబుని కూడా స్కేటింగ్ కూడా జాయిన్ చేశాను. ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, దట్టు దాంతో స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్. అది నాకు మెయిన్లీ కవిత టీచర్ని చూసి నాకు బాగా ఇన్స్పైర్ అయ్యాను. నేను ఇక్కడ స్కూల్లో కూడా చాలా స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. సో నేను ప్రొఫెషనల్గా బీఎస్సీ బీఈడి చేసిన నాకు ఫ్యామిలీ కొంచెం బర్డెన్స్ ఎక్కువ. నాకు ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్. ఇక మా వాడు కూడా ఇక్కడే ఆడుతున్నాడు. ఇలాంటి వాళ్ళతో పెట్టుకొని నేను జాబ్కి వెళ్ళానంటే నాకు టెన్షన్గా ఉంటుంది. సో అందుకు వీళ్ళు పెద్ద అయిన తర్వాత డెఫినెట్గా నేను టీచింగ్ అయితే కంపల్సరీ నాకు ఆ జీన్స్ ఉన్నది నాకు చాలా. అందుకే నేను అది ఆగక నాకు యూట్యూబ్ కూడా పెట్టుకున్నాను ఒక 6 months అయ్యి. అది కూడా ఏంటంటే నెక్స్ట్ నేను ఫర్దర్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి నాకు, బట్ టైం అన్నది సరిపోవట్లేదు. నా వరకు అయితే మెయిన్ నేను మన టీచర్స్ అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యే నేను నా ప్రొఫెషన్ బీఈడి అవ్వాలి. ఒక టీచర్ని నేను కనీసం 15 రోజులైనా నేను ఇంటర్న్షిప్ వెళ్ళి నేను స్కూల్స్లో చేశాను. అది నాకు చాలా చాలా ప్రౌడ్ మూమెంట్. అది ఫర్దర్ కూడా నేను లైఫ్లో ఎప్పుడైనా ఒక టీచర్గా ఉండాలని ఎప్పుడు కూడా మా వాడు అంటూ ఉంటాడు, అమ్మ మా టీచర్స్ కన్నా నువ్వు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్పకూడదు, బట్ నేను హార్ట్ఫుల్గా నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 21 years తర్వాత కూడా భార్గవి ఏ సెక్షన్ ఈ స్కూల్లో పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు నన్ను, అంటే వాయిస్ కూడా గుర్తుపట్టారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అది నేను పిలవగానే నాకు చాలా హ్యాపీగా అందరూ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కలవడం అన్నది నిజంగా అది చాలా మనం అచీవ్మెంట్ కిందే భావించాలి. మన టీచర్స్ కూడా వాళ్ళ వాల్యుబుల్ టైం కూడా మనం తీసుకున్నాము. సో మిగతా వాళ్ళందరూ కూడా 1 by 1 వచ్చి వాళ్ళ పర్సనల్స్ ఏంటి అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు ఎలా ఎదగాలనుకుంటున్నారు. హోమ్ మేకర్ కూడా అన్నిటికన్నా జాబ్ పరంగా కన్నా హోమ్ మేకర్స్కి ఇంకా బాధ్యత ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు జాబ్ చేస్తారు, వస్తారు, సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి. హోమ్ మేకర్కి పగలు మార్నింగ్ నుంచి నైట్ దాకా కూడా వాళ్ళకి వర్క్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే సైమల్టేనియస్గా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా 1 by 1 వచ్చి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎవరికైనా ఇన్ కేసు నా మాటలు నొప్పించున్నా ఏదైనా నేను ఈవెంట్ కోసమే నా డెసిషన్స్ నేను తీసుకున్నాను. నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉన్నా సారీ, అది కూడా చెప్తున్నాను అందరి ముందర. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ కూడా సక్సెస్ ఏ ఒక్కరిది కాదు, ఇది మన గ్రూప్లో అందరిది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిది ఈ సక్సెస్లో ప్రతి ఒక్కరు దానికి చక్కగా రెస్పాండ్ అయ్యారు. కొంతమంది మెంబర్స్ కలెక్ట్ చేయడం కానీ, కొంతమంది ఇంటికి వెళ్ళి పిలవడం కానీ, కొంతమంది ఈవెంట్లో కాకుండా బయట కూడా చాలామంది కష్టపడ్డారు. 1 by 1 అందరికీ కూడా వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి నేను టైం ఇస్తాను. తర్వాత